నమస్తే, వెల్కమ్ టు మెట్రో పల్స్. నేను గ్రేసీ. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష. ప్రభుత్వ దవాఖానాల్లో మెడిసిన్ సరఫరాపై ఆరా. దొంగ బంగారం కొన్నారని కేసులు పెడుతున్నారు. స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలన్న కవిత. అబ్దుల్లాపూర్ మెంట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం. 40 నెలలుగా అద్దె చెల్లించని ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పీడీఎస్యూ నేతలు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ డిమాండ్. సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో దారుణం. యువతి అనుమానాస్పద మృతి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. టీజీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సివిల్ పనులు, డ్రగ్స్, సర్జికల్, వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్స్, పేమెంట్స్ క్లియరెన్స్లపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, డిఎంఈ నరేంద్ర కుమార్, హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్తో పాటు టీజీఎంఎస్ ఐడీసీ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెడిసిన్ సరఫరాపై వివిధ విభాగాల హెచ్ఓడీలను మంత్రి వివరాలు అడిగారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్, డయాగ్నోస్టిక్స్, ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కొనుగోళ్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని దామోదర రాజనరసింహ సూచించారు. డయాగ్నోస్టిక్స్ హబ్స్లో అన్ని రకాల పరీక్షలు, స్కాన్లు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. స్వర్ణకారులను వేధించొద్దని పోలీసులను కోరారు ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. కానీ ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయన్నారు. కేసులకు భయపడి స్వర్ణకారులు బలవన్ మరణాలకు పాల్పడొద్దని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని ధైర్యం చెప్పారు ఆమె. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాం. కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, నగలకు ఉండేటటువంటి పవిత్రత, వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము, నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో, రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ, వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ 411 సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నట్టు
పార్లమెంటులో గోవధ నిషేధ చట్టానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో గో హత్యలను చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గో సంపద దేశానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కోరారు. ప్రత్యేకంగా మన దేశం లోపల గోవు యొక్క ప్రాముఖ్యత ఎప్పుడైతే తగ్గుతుందో అప్పటి నుంచే అనేక రోగాలు వస్తుంది. ఆర్గానిక్ ప్రొడక్షన్ తగ్గింది, క్యాన్సర్, ఇంకా రకరకాల రోగాలు వచ్చి మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మనం ఒక 50 సంవత్సరాల కింద చూస్తే క్యాన్సర్ లేదు, అనేక షుగర్ లేదు, అనేక రోగాలు కనిపించాయి ఆ దశలో. వాళ్ళందరూ ఆ రోజు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తిన్నారు. పెండతోటి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఎప్పుడైతే వచ్చినాయో అన్ని రోగాలు వచ్చినాయి, కొత్త కొత్త రోగాలు వచ్చినాయి. ఎప్పుడైతే గోమాత పెండ వాడి, దాని మూత్రం వాడి, దాని ఎరువులు వాడి. సిపిఐ పార్టీ పుట్టి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ మహాసభలను నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలోని 4వ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ప్రధాని మోదీ 4 నల్ల చట్టాలను తెచ్చి రైతు, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ 11 ఏళ్ల పరిపాలనలో సామాన్య ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. నియోజకవర్గ మహాసభ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అతి ఉత్సాహపూరిత వాతావరణంలో ఈరోజు హలీకేప్ చౌరస్తాలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ మహాసభలకు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. సిపిఐ పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100 సంవత్సరాల సందర్భంలో రేపు జాతీయ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు అంబర్పేట నియోజకవర్గం మహాసభ చేస్తున్నారు. దీనిలో పార్టీ చరిత్ర, గత 100 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి చరిత్రను వివరిస్తూ పేద, మధ్యతరగతి కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి రేపు భవిష్యత్తులో ఈ దేశాన్ని ప్రమాదం నుండి, మోడీ నుండి రక్షించాలనేటటువంటిది కూడా పిలుపుతో ఈరోజు ముందుకెళ్లడం అనేటటువంటిది జరుగుతుంది. గతంలో కార్మిక చట్టాలని ఈ రోజు నరేంద్ర మోడీ దాన్ని తొలగించి అదానీ, అంబానీ లాంటి వాళ్ళకు అనుకూలంగా తెచ్చేటటువంటి చట్టాలను తెస్తున్నాడు. రేపు 9వ తారీఖున అన్ని కార్మిక వర్గాలు పిలిపించిన దానికి సిపిఐ పూర్తిగా మద్దతిస్తూ ఈ అంబర్పేటలో కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకానికి తెలియజేయడం అనేటటువంటి జరిగింది. మోడీ 11 ఏళ్ళు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో వెల్నెస్ సెంటర్లలో ఆరోగ్యశ్రీ సిఇఓ ఉదయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వెల్నెస్ సెంటర్లపై వస్తున్న వార్తల విషయంలో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో 2 రోజులుగా ఆరోగ్యశ్రీ సిఇఓ, ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెడిసిన్, డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్, ఇతర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంటి ఎదురుగా రోడ్డు ఉంటే కలిపేయడం, పార్కు ఉంటే ఆక్రమించేయడం, కాలువపైనే నిర్మాణం చేసేయడం, కబ్జాలకు ఏది అడ్డు రావడం లేదని ప్రజలు పలు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ప్రజావానికి 49 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువ శాతం రహదారులు, పార్కుల ఆక్రమణలపైనే ఉన్నాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు. ముదిరాజులకు సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజుల పోరాట సమితి డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ముదిరాజుల పోరాట సమితి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి నాయకులు రంజిత్ ముదిరాజ్, భరత్ ముదిరాజ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో తోడ్పాటు అందించిన సామాజిక వర్గాన్ని మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పండగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ముదిరాజుల న్యాయమైన కోరికలు నెరవేర్చుకుంటే త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు 33 జిల్లాల నుంచి వెళ్ళి మా ముదిరాజ్ కుల బంధువులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. ఈరోజు ఈ వేదికను ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులు వేయడం లేదనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి మా వాయిస్ను వినిపించడం జరుగుతూ ఉంది. సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి 1% ఉన్న వారికే మంత్రి పదవులు కట్టబెట్టి ఇలా ఈ రాష్ట్రంలో 14% ఉన్నట్టు ముదిరాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ఈ అంశాన్ని ప్రస్తావించడానికి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి మా ముఖ్య నాయకులు రావడం జరిగింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే నిజంగా మీరు సామాజిక న్యాయం చేయదలుచుకుంటే ముందుగా ముదిరాలకు సామాజిక న్యాయం చేయండి. ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి ఇలా చేతులు దులుపుకోకుండా రాబోయే ఎమ్మెల్సీ ఏదైతే ఖాళీ అవుతుందో దాన్ని మా ముదిరాజు ముద్దుబిడ్డ మా అన్న మా సోదరుడు నీలమ్మకు ఇచ్చి వారిని కూడా మంత్రి పదవిలోకి తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము ప్రధానంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మల్కాజ్గిరిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం అలుపు లేని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ పోరాటం వర్ధిల్లాలని తెలిపారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాట ఫలితమై ఎస్సీ వర్గీకరణ అని, న్యాయమైన డిమాండ్కు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేసిందని చెప్పారు. పేద వర్గాల గొంతుకగా ముందుకు వెళ్తున్న మందకృష్ణ మాదిగ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. దాని కింద అనేకమైన కార్యక్రమాలు, వృద్ధులు, వికలాంగులు, అనగారిన వర్గాలు, మహిళలు అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ జెండా కింద రావడం జరిగింది. ఈ జెండా మన ఆత్మగౌరవ జెండా. ఈ జెండా కింద మన అభివృద్ధి, ఈ జెండానే మనకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ మేము స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడిన మా పెద్దలు రామచంద్ర అన్న కానీ వినయ్ కానీ అనేక విషయాలు చర్చించడం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి పీడీఎస్యూ విద్యార్థులు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి పిఎస్లకు తరలించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఎనికేపల్లి గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్ 180లో ఉన్న 99.14 గుంటల ప్రభుత్వ భూమిలో రైతులు దాదాపు 7 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూమిలో సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం రైతుల నుంచి భూములను లాక్కోవాలని బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పట్ల అధికారులు దౌర్జన్యం చేయడంతో ఆందోళన చేసి భూమిలో కూర్చుని ధర్నా చేపట్టారు. కలెక్టర్ గారు సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడ లేని విధంగా వాళ్ళకు ఒక 300 గజాల, ఒక్కొక్క ఎకరానికి 300 గజాల జాగా ప్లాట్లు చేసి
అది కూడా సేలబుల్ రైట్స్తో, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత గోశాల నిర్మించిన తర్వాత వాళ్ళకు కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు నిర్ణయం చెప్పడం జరిగింది. వారికి కూడా మేము ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎమ్మెల్యే గారు మేము అందరినీ సంధానించడం జరిగింది. నెల 15 రోజుల నుంచి కలెక్టర్ గారు మేము దాదాపు ఇప్పటికీ ఒక 10-15 మీటింగ్లు అందరూ స్థానిక నాయకులతో పెట్టడం, వాళ్ళ రైతులతో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కొద్దిగా అంటే ఇంకా ఎప్పటి నుంచో దున్నుకుంటున్నాం కావాలనేది 1000 గజాల డిమాండ్ నుంచి ఆల్మోస్ట్ అంగీకరించడం జరిగింది. దీనికి వాళ్ళ విన్నపం ఏంటంటే ఇంకా ఏమన్నా మాకు చదువులు లేకుండా అప్పుడు మా పిల్లలు చదివిస్తున్నాం. ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు మా తాను ఏమున్నది అంటే మీకు బో పెట్టాలనే, మీకు పట్టభూమి సంపాదించను, మీకు అన్నం పెట్టనీకే ఏమున్నది నీకు మేము పెట్టం పోమని మళ్ళీ ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడుతున్నారు. మేము ఏం చేయాలి సార్? అప్పుడు ఏం చేయాలి? గంత భూమి ఇస్తామంటే ఇప్పుడు నాకు 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులకు ఏం పంచేయాలి? 3 కొడుకులకు తైదరొట్టె మిరపకారం తిని మా తాతలు పట్టిండ్రు భూమి. తైదరొట్టె మిరపకారం తిని భూములు పట్టిండ్రు. మర్రి ముంతాడు అంబలు తాగి మొక్కల మంటి మొద్దులు తీసిండ్రు. రోని కార్తీలా వాన కొడితే వర్త నాగలు కొట్టే పోతే ఎంట ఇతనం వేయనీకి పోయినా. ఎంట ఇతనం వేయనీకి పోతే ఇతనం వేసిన నీళ్ళకే కలవర చేతుల్లో పట్టుకొని చిన్న చిన్న పిల్లలను సంకలు ఎత్తుకొని పోయి చెట్టు కింద చెరకాడ దించి చెట్ల పని చేసినాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ తాను ఏం లేదు, నీకు భూమి ఎవరు పెడతారని నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతాను. చేనుంటే నన్ను చేనుకాడ పోయి అయ్యో నాకు ఎవరు లేరు, నాకు అక్క లేదు, ఒక చెల్లెలు లేదు, చేసుకున్న భర్త చనిపోయాడు, కడుకున్న తల్లిదండ్రులు చనిపోయాడు, నా కొడుకులు నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడుతున్నారు. నీ తాను ఏమో దాంట్కి పోయి పెట్టాలనే పో ఏం సంపాదించడం నీకు అని అంటున్నారు. పోయి చేనుంటే చేనుకాడ పోయి చెట్టు కింద కూర్చుంటుంది. ఇంటికాడ పోయి కూర్చుంటే ఎవరైనా కూర్చొని ఇస్తారా? 180 నంబర్ మరి గత 6 నెలల నుంచి మరి భూమి పైన గోశాల పెడతామని మరి ఒక సంఘటన జరుగుతుంది. 6 నెలల నుంచి మరి మధ్యలో గిట్ట మరి ఎంఆర్ఓ గారితో, ఆడియో గారితో, కలెక్టర్ గారితో మరి ఎమ్మెల్యే గారితో డిస్కస్. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం వేశారు. 40 నెలలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశారు. అద్దె విషయంపై డిస్ట్రిక్ట్ రిజిస్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో తాళం వేశారు బిల్డింగ్ ఓనర్. ఇది దీనికి చేస్తారు. సిటీ అది కొత్త పెట్టాయని సన్నాలు చిన్న సన్నాలు వీసా గడువు ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉన్న 4 విదేశీయులను గుర్తించామని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర అన్నారు. 2 నైజీరియన్లు, 1 టాంజానియా, 1 సుడాన్ దేశస్థులుగా గుర్తించామన్నారు. జాతీయ భద్రతా నేపథ్యంలో వారి దేశాలకు పంపించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరికి మాదక ద్రవ్యాల వర్తకులతో సంబంధాలున్నట్లు తెలిపారు. టాంజానియన్ లేడీ మౌజుమా అల్మాషి మసిసీలా అని చెప్పని లేడీ దొరకడం జరిగింది. అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే దట్ ఆమె డ్రగ్స్లో పెడ్లింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతుంది అది అని చెప్పని. సో ఆ కేసెస్ పైన ఆమెని అప్రిహెండ్ చేయడం జరిగింది. సో చేస్తే ఆమెను విచారిస్తే తెలిసింది ఏంటంటే ఆమె దగ్గర అయితే డ్రగ్స్ ఏమీ దొరకలేదు. విచారించి పూర్తి డీటెయిల్స్ అది కనుక్కోగా ఏం తెలిసింది అంటే ఆమె డ్రగ్ పెడ్లింగ్లో అయితే ఉంది, బట్ ఎట్ ప్రెసెంట్ ఆమె దగ్గర దొరకలేదు అప్పట్లో. దాంతో మేము అసలు ఆమె డీటెయిల్స్ ఏంటి, ఆమె ఆన్ వాట్ బేసిస్ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి వివరాలు తెచ్చుకోవడానికి అంటూ మేము ప్రయత్నిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఐ థింక్ 6 yearsగా ఓవర్ స్టేలో ఉంది. సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆమె బేసికల్గా టాంజానియన్ పర్సన్. ఆమె టూరిస్ట్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది 2017లో. మళ్ళీ తిరిగి 2018లో వాళ్ళ కంట్రీకి వెళ్ళి 2019లో తిరిగి వచ్చింది.
సో అప్పుడు అగైన్ అదే టూరిస్ట్ వీసాతో ఉంటే నవంబర్ 2019లో ఆమె వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అప్పటి నుంచి షీ ఈజ్ ఓవర్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఇట్లాగా బెంగళూరు అండ్ హైదరాబాద్. ఇది వాళ్ళ మెట్రో పల్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.